अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाह का नाम लेकर आज का वीडियो शुरू करेंगे। హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కుర్మా అండి. ఇప్పటి నుంచి డైలీ రొటీన్ వీడియోస్ వస్తాయి. సో చూస్తున్నారు కదా, కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా చిన్నగా వేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. చాలా రోజులైందండి డైలీ వీడియోస్ పెట్టక. ఇప్పటి నుంచి డైలీ రొటీన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. నా ఛానల్ని కూడా కాస్త సపోర్ట్ చేయండి. సో ఆనియన్స్ ఇలా లైట్గా కాస్త ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 2 గ్రీన్ చిల్లీస్, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇందులో పసుపు అండి. కలర్ కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది, ఏమనుకోవద్దండి. పసుపు వేసానండి. చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఉప్పు అలాగే పసుపు వేసుకొని చికెన్ని బాగా క్లీన్ చేసుకొని తీసుకోండి. అలాగే ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ప్లీజ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, వింటర్ సీజన్ కదండి, కాస్త ఇలా వేడివేడిగా స్పైసీగా ఒకసారి చాలా బాగుంటుంది రెసిపీ. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నా కామెంట్స్ పెట్టండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. సో కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. 2 విజిల్స్ చాలండి, మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు. విజిల్స్ వచ్చేంత వరకు మనము చికెన్ కుర్మాకి కావాల్సింది మసాలా రెడీ చేసుకుందాము. స్పైసీగా తినేవాళ్ళు కాస్త గ్రీన్ చిల్లీస్ ఎక్కువగానే తీసుకోండి. మేము కూడా చాలా స్పైసీగానే తింటామండి. సో చూస్తున్నారు కదా, గ్రీన్ చిల్లీస్ లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఆనియన్ని కూడా కాస్త ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీరు గ్రీన్ చిల్లీస్ని చూసి వేసుకోండి. స్పైస్ బాగా తినే వాళ్ళైతే స్పైసీగా ఎక్కువగా వేసుకోండి. అలాగే ఇప్పుడు పుదీనా కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి. పుదీనాకు కూడా కాస్త ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అలాగే పుదీనా. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలండి. సో మనం కుక్కర్ 2 విజిల్స్ పెట్టుకున్నాం కదా, చాలు. అలాగే ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇది కూడా మన మసాలాలోనే ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, అలాగే మేతి కూర అండి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేయండి బాగా ఒక 2 మినిట్స్ పాటు. అలాగే మసాలాకి అన్నీ రెడీ చేసుకున్నాం కదా, మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, పుదీనా, ఆనియన్ అలాగే ఎండు కొబ్బరి అండి, వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మసాలా రెడీ చేసుకోవాలి.
మసాలా వేసుకున్న తర్వాత చక్కగా మరో 2 మినిట్స్ పాటు ఇలా కలిపేసి తర్వాత అదే మిక్సీ జార్లో వాటర్ వేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకోవాలండి. చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. తప్పకుండా ఇలా ట్రై చేయండి. సాల్ట్ ఎందుకో నాకు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకే ఇంకాస్త వేసానండి. అలాగే ఇప్పుడు మరో 2 విజిల్స్ పెట్టుకోవాలి. చాలండి, ఎక్కువగా పెట్టొద్దు విజిల్స్. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో. ఇప్పటి నుంచి డైలీ రొటీన్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి, కాస్త సపోర్ట్ చేయండి. సో కుర్మా అలాగే పలావ్, ఈరోజు ఫ్రైడే కాబట్టి చికెన్ తీసుకొని వచ్చారు, అలాగే ఫిష్ కూడా తీసుకొని వచ్చారండి. ఓకే బాయ్.